ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని అర్థాలు ఇంకా వ్యతిరేక పదాలు పర్యాయ పదాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అర్థాలు. బీదవాడు, డబ్బు లేనివాడు, నిత్యము, ప్రతిరోజు, పల్లెటూరు, గ్రామము, మోము, ముఖము, తిలకించి, చూచి, సంబరపడు, సంతోషించు, పశువులు, జంతువులు, నెలలు, మాసములు, విశిష్టత, గొప్పతనం, కలశం, చిన్న కుండ, దండలు, మాలలు, దృఢము, గట్టి, మైత్రి, స్నేహం, చెలిమి, కురుచ, పొట్టి, తెరువరి, బాటసారి, చెలిమి, స్నేహం, సౌదం, భవనం, శతం, వంద, సుధ, అమృతం, తార, నక్షత్రం, గగనం, ఆకాశం, నీరు, జలం, నాగలి, హలం, రంధ్రం, బిలం, సమయం, కాలం, శక్తి, బలం. ఇవన్నీ కూడా ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తంలోని మీనింగ్స్. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని వ్యతిరేక పదాలు చూద్దాం. ఆ తర్వాత పర్యాయ పదాలు. ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తంలోని వ్యతిరేక పదాలు ఇవే. ఇవి వచ్చి ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని మొత్తం టెక్స్ట్ బుక్లోని పర్యాయ పదాలు. వెళ్ళు, వెళ్ళవద్దు, సంతోషం, దుఃఖం, దక్షిణం, ఉత్తరం, లోపల, బయట, ఎత్తు, పల్లం, పొడవు, పొట్టి, ఉదయించడం, అస్తమించడం, ముందు, వెనక. చాలా సింపుల్ వ్యతిరేక పదాలు ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. ఇల్లు, ఇల్లు అంటే పర్యాయ పదాలు నివాసం, గృహం, ధనం, డబ్బు, విత్తము, కత్తి, కరవాలం, అసి, ప్రపంచం, లోకం, జగత్తు, తార, నక్షత్రం, చుక్క. ఇప్పుడు మనం నేర్చుకున్నది మీనింగ్స్, వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు. ఇవి మాత్రం నేర్చుకుంటే చాలండి. ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని మొత్తం గ్రామర్ పార్ట్ అంతా ఇక్కడ ఈ వీడియోలోనే కవర్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.